కురువపురం. కురువపురంలో శ్రీపాదుల వారు ఎక్కడైతే సిద్ధాసనం వేసుకొని కూర్చున్నారో అక్కడే ప్రస్తుతం గుడి కలదు. ఈ సిద్ధాసన స్థానానికి భక్తులు ఉదయం 9 గంటలలోపు చేరుకుంటే అభిషేకం చేయించుకోవచ్చు. అక్కడికి దగ్గరలోనే పురాతనమైన 1000 సంవత్సరాల క్రిందటి వటవృక్షం ఉంది. దాని క్రింద ప్రతిష్ఠితమైన శ్రీపాదుల వారి పాలరాతి విగ్రహాన్ని దర్శించుకోవచ్చు. దీనికి దగ్గరలోనే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు తపస్సు చేసుకున్న గుహను, అందులోని శివలింగాన్ని కూడా చూడవచ్చు. శ్రీపాద శ్రీవల్లభ స్వామి దేశమంతా తిరుగుతూ కృష్ణానది సమీపంలోని ఈ క్షేత్రానికి వచ్చి 16వ ఏట నుండి 30 సంవత్సరాలు వచ్చేంత వరకు ఇక్కడి నివాసం ఉండి భక్తుల కష్టాలు తీర్చారని, అశ్వయుజ మాసం కృష్ణ ద్వాదశి హస్తా నక్షత్రం రోజున కృష్ణానదిలో అంతర్ధానమయ్యారని అంటారు. కష్టాలు కలతలతో ఉన్నవారు, దుష్టశక్తుల నుండి విముక్తి కోరుకునేవారు ఇక్కడ స్వామిని పూజిస్తే వారి కోరికలు నెరవేరుతాయని ఇక్కడి స్థల పురాణం చెప్తుంది. వటవృక్షం కింద శ్రీపాదుల వారి పాలరాతి విగ్రహం చాలా చక్కగా ఉంటుంది. కానీ ఫొటోస్ అయితే తీసుకోవద్దు అన్నారు కాబట్టి నేనైతే తీయలేదు. శ్రీపాద శ్రీవల్లభులు 16 సంవత్సరాల వయసులో సన్యాసం స్వీకరించారు మరియు 30 సంవత్సరాల వయసులో జలసమాధిని స్వీకరించారు. శ్రీపాద శ్రీవల్లభులు తన జీవితకాలంలో సందర్శించిన కొన్ని ప్రసిద్ధ పవిత్ర స్థలాలలో వారణాసి, బద్రికాశ్రమం, గోకర్ణం, శ్రీశైలం మరియు కురువపురం ఉన్నాయి. శ్రీపాద శ్రీవల్లభులు తన జీవితంలో ఎక్కువ భాగం కురువపురంలోనే ఉండేవారు. కురువపురం యొక్క మతపరమైన ప్రాముఖ్యత శ్రీ గురు చరిత్ర మరియు దత్తాత్రేయునికి సంబంధించిన ఇతర పవిత్ర గ్రంథాలలో ప్రస్తావించబడింది. శ్రీపాద శ్రీవల్లభులు చిరంజీవి అని నమ్ముతారు. అతను తేజోరూపంలో నివసించేవారు. కర్ణాటకలోని రాయచూర్ సమీపంలోని కృష్ణానదిపై ఉన్న కురువపుర లేదా కురుగడ్డి అనే ద్వీపంలో జలసమాధి తీసుకున్నారు శ్రీపాద శ్రీవల్లభులు. నదికి ఎదురుగా తెలంగాణలో వల్లభాపురం ఉంది. శ్రీపాదుల వారు కురువపురం నుండి వల్లభాపురం వరకు నదిలో నడిచి వస్తారని ప్రతీతి.